నమస్తే, మీరు చూస్తున్న J6 టీవీ. నేను జాడ రమేష్. ఓ ప్రైవేటు బ్యాంకుకు స్కూల్ యాజమాన్యానికి ఏర్పడిన ఆర్థిక వివాదంలో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఉన్నటువంటి సెయింట్ పాల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు ఇక్కడ దిగారు. వారిని తెలుసుకుందాం. అసలు అమ్మ, ఇంతమంది వచ్చారు, ఏమైంది అసలు చెప్పండి. మా పిల్లలకు స్కూల్ బంద్ అని చెప్తున్నారు, గేటుకు తాళాలు ఇస్తామని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ బ్యాంకు గురించి అది చెప్తున్నారా? బ్యాంకు గురించి ఆలయాలు మాట్లాడుకోమనండి, మా పిల్లల గురించి బతుకుదేరు చూసుకోమనండి. ఎందుకంటే మా జీవితాలు ఎట్లయినా వాళ్ళ జీవితాలు అట్లా వేయొద్దని చెప్పమని అడుగుతందుకు వచ్చినాం మేము. मेरा बच्चा है पढ़ता मेरा बच्चा है पढ़ता ना, बच्चों के वास्ते आई मैं। बच्चा बोल रहा मैं स्कूल को नहीं जाता। अम्मी क्यों नहीं जाता बेटा? बोल तो नहीं जातू मैं, एग्जाम है ना बेटा। बोले तो नहीं जाता। तो फिर मैं वो कुछ पैसे के बैंक का जो भी लोना बिना है तो बैंक से देख लो ना। बच्चा को कहीं को सता ले रहे, कोर्ट में जाके बात कर लो, क्या भी कर लो। बच्चा को सता ले रहे, बच्चे हमारे स्कूलों को नहीं आते बोल रहे, फिर क्या करना? हम लोग होटल में बर्तन धो के जीने वाले, अब हमारा घर वाला नहीं है। बच्चों को तो पढ़ाना लिखाना तो है ना, सार फ्री में पढ़ा रहे ना। अब मेरे से इतना बात होता सर। ओके, आप बोलो जी, क्या बात है? क्या बोलने का नहीं है हमको। और सार के बारे में जो भी है, कोर्ट का बीट का, लोन का बीट का, आप लोगों से बात करने का, बहुत स्कूल को ताला डालने का नहीं है। समझे कि हमारे बच्चे पढ़ रहे, कब से पढ़ रहे हम लोग? कितने दिन से, 8 साल से मेरे बच्चे पढ़ रहे, खसो फ्री है हमको बच्चे के लिए। अब वो रहेगा ताला डाल के जैसे बोलता है बस हो సార్. ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నాయి సార్, 10వ తరగతి ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నాయి. పిల్లలు భయపడి స్కూల్ పోతలేరు సార్. పోలీసులు మాత్రం మీరు మాత్రము మా పిల్లలు స్కూల్ కాడికి క్లాసుల కాడికి మాత్రం పోవద్దు. ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ మా పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టి ఈ చదువుకున్న 10 సంవత్సరాలు చదువుకున్న చదువు వేస్ట్ చేయొద్దు, మా పిల్లల్ని నష్టం చేయొద్దు. ఏదంటే మీరే చూసుకోవాలి. పోలీసులు కూడా హెచ్చరిక చేస్తున్నాం సార్, దేనికి రావద్దు, మా పిల్లల తీరు రావద్దు. మా పిల్లలు ఇక్కడ మా పిల్లలు రాత్రి వచ్చారు సార్. రాత్రి తెల్లందాక నిద్ర పోతలేరు, పండుకుంటలేరు. పోలీసులు వచ్చారు, క్లాసులకు వచ్చారు, భయపట్టిస్తారు. మొత్తం గజగజ వణికిపోతున్నామని పిల్లలు తెల్లందాక జ్వరం సార్. 2వ తరగతి మనమడు కూడా తెల్లందాక నిద్రపోలేరు. మరి ఎందుకు సార్ ఇట్లా? ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, కానీ మా చదువులలాగా ఇట్లా చేయొద్దుగా సార్. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? మా పిల్లలకు జాబులు ఉద్యోగాలు రావద్దు. మేము చేసుకునే జీతమే చేసుకుని బతకాలా సార్. మరి అప్పు ఉందని చెప్పేసి వాళ్ళు రావడం తప్పు కదా. ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మీరేమంటే లోపల చూసుకోవాలి సార్, కానీ మా పిల్లలు బలి చేయొద్దని మేము కూడా హెచ్చరించినాం సార్. కానీ ఇప్పుడు పోలీసులకు అధికారులకు చెప్తున్నాం సార్, మా పిల్లలకు మాత్రము భయపడించి పోలీసులు మాత్రం లోపల రావద్దు సార్. అంటే ఇప్పుడు మీరు ఈ స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? అసలు చూసుకుంటారు సార్, మేము అన్నాం సార్ అని అన్నారు. కోర్టుకు పోయి దాకైనా మేము వస్తాము. మా పిల్లల భవిష్యత్తు తోటి వాడుకుంటే మాత్రం ఏడికైనా వస్తాం మేము. మా పిల్లల ఇప్పుడు ఎగ్జామ్స్ మూమెంట్, తాళం వేస్తాం, అది వేస్తాం, బ్యాంకు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. ఏదున్నా కోర్టు దాకా చూసుకుందాం సార్. ఇది మాత్రం కరెక్ట్ మేము చెప్పేది. గేట్ తాళం వేస్తుంటే మాత్రం మేము ఊరుకున్నాం, ఏడు దాకా పోరాడతాం సార్. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళకి కానీ, పోలీసులకు కానీ, ఈ స్కూల్ యాజమాన్యానికి కానీ, ఒక విద్యార్థుల తల్లిదండ్రులుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సార్. వాళ్ళది ఏమైనా ఉంటే సార్ వాళ్ళు చూసుకోవాలా. ఇప్పుడు మా స్కూల్ సార్ కూడా, మేడంలు కూడా, అక్కడ అధికారులు కూడా వాళ్ళ లోపల చూసుకొని మాట్లాడుకోవాలి సార్ ఏమైనా విషయం ఉంటే. కానీ పిల్లలు మాత్రం భయపట్టిస్తారు. పిల్లలు అదిరితే, పిల్లలు రాయిపోతే, ఇప్పుడు 10వ తరగతి పాస్ ఎగ్జామ్ రాయిపోతే మా పిల్లల బ్రతుకులు ఏమైపోతాయి? పోలీసులు చూసి ఎట్లా కావాలా? పిల్లలు స్కూల్ పోనని ఏడుస్తున్నారు సార్, చిన్న పిల్లలు కూడా. ఎట్లా సార్? మీరు న్యాయం చేయండి. స్కూల్ యాజమాన్యం ఏమంటుంది అసలు మీతో? చెప్పిన సార్ మేము చూసుకుంటాం అమ్మ అంటున్నారు. అంతే, మేము చూసుకుంటాం. మాకు అంతవరకు మాకు రాలేదమ్మా, సడన్ గా వచ్చేసిండ్రు. మాకు ఏమంటే మేము లోపల చూసుకుంటాం. ఇట్లా తీసుకొచ్చినామా పిల్లలు మేము భయపడిస్తామమ్మా. అమ్మ పిల్లలు భయపడిస్తానిక మేము ఇంత చదువు పెట్టుకుని స్కూల్ పెట్టుకున్నాం, ఇంత బీద వాళ్ళకి సహాయం చేస్తున్నాం అని అంటారు సార్. రైట్. మొత్తానికైతే ఫైనాన్స్ యజమానులకు స్కూల్ యాజమాన్యానికి మధ్యలో ఉన్న ఆర్థిక లావాదేవీలు వారి మధ్యలో సెట్ చేసుకోవాలి. తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చూస్తుండండి మీ J6 టీవీ వార్త నిజంగా.